Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. గ్రేట్ సార్, ఈ మధ్య ఎక్కువగా లే ఆఫ్స్ గురించి వింటున్నాం. అవును, అటు ఇండియన్ మార్కెట్లో కావచ్చు, అటు గ్లోబల్ మార్కెట్లో కావచ్చు, లే ఆఫ్స్ అనేది చాలా రేంజ్లో జరుగుతోంది. సో Correct. నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి? అందరూ ఏమంటున్నారంటే ఏ వల్ల లే ఆఫ్స్ అనేది జరుగుతోంది అని అంటున్నారు. చాలా మంది బెంచ్ లో ఉండిపోయారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళేమో బెంచ్ లో ఉండిపోయారు. ఓన్లీ ఫ్రెషర్స్ ని మాత్రమే తీసుకుంటున్నారు, వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు ఈజీగా అని చెప్పి. ఏ వల్ల మనకి జాబ్స్ వస్తాయి అనుకుంటే పోతున్నాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ యునైటెడ్ స్టేట్స్ ని మనం ఒక యూనిట్ గా తీసుకుంటే, అంటే వరల్డ్ గ్లోబల్లో కూడా కొంచెం స్లో డౌన్ అయింది. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఎకనామికల్ ఆపర్చునిటీస్ కానీ, రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ కానీ, ఎస్, తర్వాత వేరియస్ సెక్టర్స్ లో ఉన్న కొంచెం అవును. కరెక్షన్ జరుగుతుంది. అంటే కొంచెం లాస్ట్ 10 years నుంచి మార్కెట్ బాగా ఉండడం వల్ల, సో ఎక్కడొక దగ్గర దాని కరెక్షన్ జరగాలి కాబట్టి అది జరుగుతుంది. ఎస్పెషల్లీ టెక్నాలజీలో ఏంటంటే ఎవ్రీ టైమ్ హైర్ అండ్ ఫైర్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. లే ఆఫ్స్ ఎస్, కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కావు, ఇవన్నీ ఏంటంటే ఎస్, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్. సో ప్రైవేట్ సెక్టర్ లో జాబ్లు చేసే వాళ్ళకి ఏంటి, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి ప్రాజెక్టులు. అవును. అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ బేస్డ్. ఈ ప్రాజెక్ట్ టైం అంటే అది 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, 6 1 years year ఉండొచ్చు. ఉండొచ్చు. ఎస్, ఉండొచ్చు దాని ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ వర్క్ అంటారు. సో ఆ వర్క్ టైము అది వేరియస్ అవుతుంది ఆ ఒక్కొక్క ప్రాజెక్టు దాని నీడ్ని బట్టి. సో అందులో ఎస్, భాగంగానే లే ఆఫ్స్ ఉంటాయి ఇక తప్ప మార్కెట్లో ఉన్న నీడ్స్ ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎప్పుడు టెక్నాలజీ ఉంటుంది, ఎప్పుడు ఎన్ని సెక్టర్స్ ఉంటాయి. అంటే అది కమ్యూనికేషన్ సెక్టరే అనుకోండి, యూటిలిటీ సెక్టరే అనుకోండి, టెక్నాలజీ సెక్టరే అనుకోండి, ఫైనాన్స్ సెక్టరే అనుకోండి, యూ నేమ్ ఇట్. అంటే బయో బయోమెడికల్ సెక్టరే అనుకోండి. ఎవ్రీ సెక్టర్ ఎనీ హ్యాస్ ఇట్స్ ఓన్ సెక్టర్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్, వాళ్ళకి ఆపర్చునిటీస్ లో కూడా ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే టైమ్లీ వాళ్ళకి లే ఆఫ్స్ ఉండొచ్చు, టైమ్లీ వాళ్ళకి ప్రాజెక్టులు ఎండ్ కావచ్చు, మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఇనిషియేట్ కావచ్చు, ప్రాజెక్టుకు ప్రాజెక్ట్ మధ్యన గ్యాప్ ఉండొచ్చు. ఆ గ్యాప్ లో ఉన్నప్పుడు బెంచ్ టైం అంటాము. సో అటువంటి ఉండొచ్చు. అంటే దాంతో మనం అంటే ఒకసారి ఇంత ఇబ్బంది లేదు. కాకపోతే కంపేర్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొద్దిగా ఇప్పుడు కరెక్షన్ పీరియడ్ అంటాం దీన్ని. కరెక్షన్ ఓకే. పీరియడ్ లో కొద్దిగా ఆపర్చునిటీస్ తగ్గితాయి, సన్నగిలుతాయి అన్నట్టు ఆపర్చునిటీ. మళ్ళీ రిజువినేట్ అయ్యి మళ్ళీ ఇస్తారు ఎంప్లాయ్మెంట్స్ అంతా, మళ్ళీ ఆపర్చునిటీ ఉంది. సో అది అప్కమింగ్ ఉన్నాయి. అంటే ఇంకా ఒక్కొక్క క్వార్టర్, ఇక్కడ ఏదైతే యూఎస్ లో క్వార్టర్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ చూస్తారు, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా ఏం చేస్తుంటుంది అంటే ఎవ్రీ మంత్ ఎంతమంది జాబ్స్ వచ్చాయి, ఎంతమంది జాబులు వెళ్ళాయి, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. అమెరికాలో ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ సాలరీ వాళ్ళకు మంత్లీ సాలరీ ఇస్తారు. సో ఇంత అమౌంట్ అనే ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ అని చెప్పి వాళ్ళకి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, యూఎస్ సిటిజన్స్ కానీ, నాట్ H1B ప్రోగ్రామ్ హోల్డర్స్, ఓకే. ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. అంటే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు, ఇండియా నుంచి సెటిల్ వచ్చి అయిన ఇక్కడ వాళ్ళు. సెటిల్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు, వాళ్ళ జాబులు పోయినాయి అనుకోండి ఇక్కడ యుఎస్ లో, ఓకే. ఒకటి కంపెనీ తీసేస్తే వాళ్ళు సెవరెన్స్ ప్యాకేజ్ ఇస్తారు. సో ఓకే. సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. లేదు ఫైర్ చేస్తే, అంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే కొన్ని కంపెనీ బిహేవియర్ కార్పొరేట్ ఇష్యూస్. కంపెనీ కార్పొరేట్ పాలసీస్ వయలేట్ చేయడం వల్ల అవి ఓకే. ఈ మధ్య ఇక్కడ ఫ్యానిమే ఫ్రెడ్డీ మ్యాక్ అని యుఎస్ లో వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో ఉన్న కంపెనీస్ వాళ్ళకి ఇక్కడ ఏదో మ్యాచింగ్ గ్రాంట్స్, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయడం రూపకంగా వాళ్ళ కొంతమందిని ఎంప్లాయ్మెంట్ టెర్మినేట్ చేశారు. సో ఓకే. అటువంటి వాటిలలో సెవరెన్స్ ప్యాకేజ్ రాకపోవచ్చు కానీ, బట్ యూజువల్ గా సెవరెన్స్ ప్యాకేజ్ ఉంటుంది. ఒకవేళ జాబులు అబ్రప్ట్లీ ఎండ్ చేస్తే కూడా వాళ్ళు ఏం చేయాలంటే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్ ద ఓకే. యునైటెడ్ స్టేట్స్ లో. సో ఆ రూపకంగా కూడా వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ లో యూటిలైజ్ అవుతున్నారు. సో కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే కొంచెం స్లో డౌన్ అవుతుంది. అంటే ఎవ్రీ టైమ్ మనం గ్రాఫ్ కంటిన్యూగా పైకి వెళ్ళదు కదా. సో దెర్ విల్ బి సమ్ వి రికవరీ, యూ రికవరీ, యాజ్ ఏ లైఫ్ లైన్ అనుకోవచ్చు, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి ఆ లైన్ లో జరుగుతుంది తప్ప ఇది డెడ్ ఎండ్ కాదు. అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ ఏ పాజ్ లైన్ కానీ డెడ్ ఎండ్ కాదు. సో మళ్ళీ పికప్ అవుతుంది, మళ్ళీ ఎకనామిక్స్ గ్రో అవుతాయి, మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయి, మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తాయి, మళ్ళీ న్యూ సెక్టర్స్ వస్తాయి. మీరు ఇంతకుముందు అన్నట్టు ఏఐ సెక్టర్ ఉంది. ఏఐ సెక్టర్ వచ్చేసి చాలా మంది ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తుంది, అది ఉన్నమాట. కానీ అక్కడతో ఎండ్ డిక్రీజ్ చేస్తుంది.
చేస్తుంది. మళ్ళీ మనకి ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అవును. పోను మనకు తెలుసు ఒకప్పుడు మనం మెకానికల్ అంటే అంత మెకానిక్స్ కానీ కంప్యూటరైజేషన్ లేదు. హిస్టారికల్ గా అవును. మనం ఒక 30-40 ఏళ్ళు వెనక తిరిగి చూస్తే అవును అప్పుడంతా సార్. మాన్యువల్ వర్క్ జరిగేది. సో అవును. ఇప్పుడు పెరుగుతుంది. అంటే టెక్నాలజీని అడ్వాన్స్ యూజ్ చేసుకుంటూ టెక్నాలజీ బేస్డ్ పైనే మనకు అన్ని డే టు డే యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. సో అవును. అంచేత ఇంకా ముందు ఇంకా వస్తాయి. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ మనకు టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందని కాదు. హ్మ్. ఎందుకంటే ఆ కోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ కోడింగ్ లో ఉన్న ఆపర్చునిటీస్ కూడా చూడొచ్చు. తర్వాత యూజబిలిటీ యూజర్స్ అనేది ఎప్పటికి ఉంటుంది. అంటే అది ఏ హ్మ్. ప్రోగ్రామ్ అయినా టెక్నాలజీ ప్రోగ్రామ్ అయినా యూజర్స్ అనేది ఉంటుంది. సో అందువల్ల దాని యూజబిలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి సో అందరం కూడా మనం ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసుకొని ఏదైతే సెక్టర్స్ మనం గ్యాప్ ఉందో ఆ గ్యాప్ సెక్టర్స్ అనాలిసిస్ చేసి దాని ఇమిగ్రేషన్ సెక్టర్ లో ఉన్న ఇష్యూస్ ను కానీ అదేవిధంగా టెక్నాలజీ సెక్టర్స్ కానివ్వండి, ఫైనాన్స్ సెక్టర్స్ కానీ ఏదైనా ఉంటే దానికి మళ్ళీ డ్యూ డిలిజెన్స్ చేసుకొని మళ్ళీ మనం కొత్త ఆలోచన విధానంతో వెళ్తే తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. అంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటారు? వేరే సెక్టార్స్‌లో అన్ని సెక్టార్స్‌లో ఉంటాయంటారా? ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఉందనుకోండి, బయోమెడికల్ ఇంజనీరింగ్ సెక్టర్ అనుకోండి, లీగల్ సెక్టర్ అనుకోండి, మెకానికల్ సెక్టర్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి. అంటే ఒక సొసైటీ ఒక్క ఓన్లీ టెక్నాలజీ సైడ్ తోనే నిర్మాణం జరగదు. ఒక సొసైటీలో అన్ని రకాల పీపుల్ ఉంటారు, అన్ని అవును. సెక్టోరియల్ పీపుల్ ఉంటారు, అంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంతే కదండి. మెడికల్లో అవును. ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, టీచింగ్ ఉంటుంది, మీకు ప్రొఫెషనల్ గా ఎడ్యుకేషనల్ సైడ్ కూడా ఉంటాయి కదా. అవును. టీచింగ్ సెక్టర్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ లా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, యాహ్! లా ఉంటుంది, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, సో సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి, తర్వాత స్పేస్ రీసెర్చ్ ఉంటుంది. ఇప్పుడు స్పేస్ లో కూడా వెళ్ళి శాటిలైట్స్ కానివ్వండి, లాంచింగ్ కానివ్వండి, ఆ స్పేస్ రీసెర్చ్ ఉంటుంది. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ఎవాల్వింగ్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యెస్ సార్. సో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు గ్లోబల్లీ చాలా కన్స్ట్రక్షన్ రిఫైన్మెంట్ అవుతుంది కదా. ఓల్డ్ స్ట్రక్చర్స్ అని తీసేసి కొత్త స్ట్రక్చర్స్ కడుతున్నారు అవును. బికాస్ ఆఫ్ ద న్యూ కాంటెంపరీ డిజైన్స్ తోని, గ్లాస్ డోర్స్ తోని మన కొత్త కొత్త సెక్టోరియల్ వస్తున్నాయి కదా. అవును సో సార్. అందులో ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా ఉంది. సివిల్ ఇంజనీరింగ్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్నాయి, ఫైనాన్సెస్ లో ఉన్నాయి. అంటే యూ నేమ్ ఇట్, ఎవ్రీ సెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆపర్చునిటీస్. అక్కడక్కడ కొన్ని గ్యాప్ టైమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళు రెసిషన్ ఉంటుంది ఆ పర్టికులర్ సెక్టర్ లో కూడా. కొన్నిసార్లు ఫార్మస్యూటికల్ సెక్టర్ ఎక్కువ తక్కువ ఉంటుంది, అట్లే టెక్నాలజీ సెక్టర్ ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే ఒకసారి బాగా పెరిగింది దాని కూడా కరెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది కదా. బట్ అందరికి రిక్వెస్ట్ చేసేది అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చాక ప్రాపర్గా ఎడ్యుకేట్ అయ్యి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ చేసుకోగలిగితే, అంటే ఆ ఫ్రేమ్ వర్క్ లో మనం జాబ్ చేయగలిగితే దాన్ని మించింది లేదు. మనకు తప్పకుండా ఆపర్చునిటీస్ ఉంది. ఎందుకంటే ఇండియన్స్ కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాము, టైం మేనేజ్మెంట్ చేస్తాము, పక్కా డెలివరీ చేస్తాము, వర్క్కి వెనకకి వెళ్ళాము. ఏదైనా కెన్ డూ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ అసైన్ సంథింగ్, ఎస్ వీ విల్ విల్లింగ్ ఐ టు డూ. విల్, ఐ కెన్. కెన్ డూ, దాని వీ హ్మ్. కెన్ నేమ్ ఇట్ కెన్ డూ యాటిట్యూడ్. సో హ్మ్. దాంతో మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే యెస్. ఈవెన్ వీకెండ్స్ రమ్మని పని చేయమన్నా కూడా, వీక్ డేస్ ఈవినింగ్స్ పని చేయమన్నా కూడా మనం టైం ఇస్తాం. అబౌవ్ అండ్ బియాండ్ టైం ఇచ్చి మనం చేసే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఓటీ కూడా చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో అందువల్ల హ్మ్. ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పని చేసే వాళ్ళే కావాలి కదా. సో అవును సార్. అంచేత తప్పకుండా ఇండియన్ జనరేషన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ కూడా హిస్టారికల్ గా కూడా ఇక్కడ ప్రూవెన్, దే ఆర్ ప్రూవెన్ అవును. ట్రాక్ రికార్డ్ దట్ దే ఆర్ ఆల్ ఎగ్జాంపులరీ, దే డూ ద జాబ్ డ్యూటీస్ అని హార్డ్ వర్క్ అని. హ్మ్. హార్డ్ వర్కింగ్ కాన్సెప్ట్ తో పనిచేస్తారు. యాహ్! సార్. అంటే ఇప్పుడు లే ఆఫ్ సీజన్ అనేది నడుస్తుంది. అటు మీరు చెప్పినట్టు గ్లోబల్ మార్కెట్‌లో కావచ్చు, ఇటు ఇండియాలో కూడా కావచ్చు. సో, ఇది ఎప్పుడు రీబౌన్స్ అవ్వచ్చు? అంటే హైరింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఎప్పుడు రీబ్యాక్ అవ్వచ్చంటారు? అంటే ఒకసారి ఒక క్వార్టర్‌లో, ఇప్పుడు సెకండ్ క్వార్టర్‌కి వచ్చామనుకోండి, థర్డ్ క్వార్టర్‌లో ఆపర్చునిటీ ఉండొచ్చు. థర్డ్ క్వార్టర్‌కి ఓకే. వస్తే ఫోర్త్ క్వార్టర్‌లో ఆపర్చునిటీ ఉండొచ్చు. కొన్నిసార్లు స్లో కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓకే. ఫస్ట్ క్వార్టర్‌లో. అంటే ఎవ్రీ ఓకే. క్వార్టర్‌లో మనం రేట్ చేస్తాం కాబట్టి, సో అంటే హ్మ్. ఓన్లీ 3 మంత్స్ అవుట్‌లుక్ చేస్తాం. మనం నెక్స్ట్ హ్మ్. క్వార్టర్‌లో ఆపర్చునిటీ ఉండొచ్చు. సో ఎకనామిక్స్ పెరగొచ్చు, తర్వాత ఆపర్చునిటీస్ పెరగొచ్చు. తర్వాత ఆ క్వార్టర్‌లో అప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్. పెరగటానికి జాబులు. అంటే క్వార్టర్లీ డెఫినిషన్ ఉంటుంది మనకి. యాహ్! హ్మ్. ఇప్పుడు ఈ క్వార్టర్‌లో డౌన్ టైమ్ అయినా నెక్స్ట్ క్వార్టర్‌లో అవకాశాలుంటాయి. అంటే ఓకే 90 సార్. డేస్ వరకే చూస్తే సరిపోతుంది. అంటే నాట్ లైక్ 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అని చెప్పలేము. 3 బట్ మంత్స్, 3 మంత్స్ 3 అనుకోవచ్చు. మంత్స్ అపార్టే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 3 మంత్స్ డౌన్ టైమ్ ఉంటే నెక్స్ట్ 3 మంత్స్ పెరగడే 3 మంత్స్ అవకాశం ఉంటుంది. ఓకే. హ్మ్. ఆ క్వార్టర్ ఏంటంటే 3 మంత్స్ అంటే 4 క్వార్టర్స్‌గా డివైడ్ చేస్తారు. హ్మ్. మనది యూఎస్ ఏందంటే క్యాలెండర్ ఇయర్ కిందొస్తుంది. ఓకే. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్. ఇండియాలో హ్మ్. ఎలా ఉంటది? ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. యెస్. అవును. మార్చ్ ఏప్రిల్ టు ఏప్రిల్ ఏప్రిల్, 1 మార్చ్ నుంచి టు మార్చ్ అంటారు. ఏప్రిల్ టు మార్చ్ 31 ఉంటుంది. హ్మ్. మార్చ్ 30. యాహ్! ఇక్కడ క్యాలెండర్ అంటారా? క్యాలెండర్ ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్స్ లాగా ఉంటుంది.
Yeah, sir. Thank you so much, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.